అందరికీ నమస్కారం. సత్యనారాయణ రాజు, పిఠాపురం న్యాయవాదిని. గతంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఛానల్ మూలంగా మీ అందరినీ కలుసుకుని నా విన్నపాన్ని చేసుకోవడం జరిగింది. ఇది కేవలం నేను ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన వచ్చే అనర్థం ఏముంది అని చెప్పిన దాన్ని పిఠాపురం ప్రజలందరూ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మేము ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మేము గతంలో మా కోర్టు ప్రాంగణంలో మేము రిలే నిరాహార దీక్షలు తీసి ఆందోళన చేసినప్పుడు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారు, అలాగే జనసేన నాయకులు ఇప్పుడు ప్రస్తుత ఎంపీ శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారు మా యొక్క టెంట్లోకి వచ్చి మా సాధక బాధకాలు విని వీటి వలన ప్రజలకు జరిగే నష్టం ఏంటి అనే విషయాన్ని మేము చెప్పిన దాన్ని వాళ్ళు గ్రహించి ఈ యొక్క బాధను వాళ్ళు గ్రహించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా మా నాయకుల దగ్గర తీసుకెళ్ళి దీని యొక్క ప్రాబ్లం ఏంటి అనేటటువంటి దానికి తెలియజేసి వాళ్ళకి ఈ యొక్క మా ప్రభుత్వం అధికారాలకి రాగానే రద్దు చేయిస్తామని మాకు మాట ఇచ్చారు. ఆ మాటే మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఆ అన్న మాట ప్రకారంగా వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ నాయకులు ఇద్దరు తీసుకెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం వలన ఆ నాయకులు దాన్ని స్పందించి ఈ యొక్క ఎన్నికల వేళ వాళ్ళ యొక్క బహిరంగ సభలో మా న్యాయవాదులకి, ప్రజలకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చి, హామీని ముఖ్యమంత్రి అయిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు చేసిన మర్నాడే ఈ రోజున ఈ యొక్క రద్దు మీద సంతకం, ఈ యొక్క యాక్ట్ రద్దు గురించి రెండవ సంతకంగా పెట్టినందుకు ఆ నాయకులిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళకి తెలియజేసినటువంటి మా యొక్క లోకల్లో ఉండేటటువంటి మా ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, తంగెల ఉదయ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క విషయంలో ఎంత ప్రజలు ఏకమై పనిచేస్తే ఎంత విజయాన్ని సాధించగలమో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా చేసి చూపించారు. అది చాలా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తానికి ధన్యవాదాలు. మా పిఠాపురంలో అయితే ఒక ఉప్పెనల జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళేంటి వీళ్ళేంటి కులాలకి, మతాలకి, లింగాలకి పాల్గొని చాలా ఒక పండగ వాతావరణంలో, ఓటింగ్ కూడా ఒక పండగ వాతావరణంలో చేశారు. కౌంటింగ్ ఒక పండగ వాతావరణం అయింది. ఇంకా మీరు అందరూ చూసే ఉంటారు, నిన్న మొత్తం అమరావతిలో అదే విజయవాడలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం మహాపండగగా ఉంది. మరి నా 60 ఏళ్ళ చరిత్రలో అంత పండగని నేను ఎప్పుడూ చూడలేదు, కనలేదు. అంత ఆనందంగా ఎన్నో కుటుంబాల్లో ఉన్న వైషమ్యాలు అన్నీ పక్కన పెట్టి, పార్టీల్లో ఉన్న వైషమ్యాలను పక్కన పెట్టి ఏకతాటిపై వచ్చి విజయాన్ని సాధించి ప్రజలకి అనుకూలమైనటువంటి హామీలను ఇచ్చి హామీల ప్రకారంగా ముందుకెళ్తున్న మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా మా పిఠాపురం ప్రజల తరపున, అందరి తరపున కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం అనుకున్నట్లుగా ఈ యొక్క నాయకుల విజయానికి కృషి చేసిన ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళకి, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి బీజేపీ కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇదే విధంగా ఇంకొక చట్టం ఉంది. ఆ చట్టం గురించి శ్రీ మోడీ గారికి మీ ఇరువురు, రామలక్ష్మణ్ లాంటి మీ ఇరువురు వెళ్ళి ఆ యొక్క మోడీ గారికి విన్నపం చేసి, ఇది మొత్తం మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతదేశానికి ఉపయోగపడే చట్టం, రోడ్డు ప్రమాద బాధితులకు ఒక చట్టం ఉంది, ఎంబీ యాక్ట్ అని. అది పివి నరసింహరావు గారు దానికి లిమిటేషన్ తీసేశారు, ఇన్నాళ్ళు కేసేసుకోవాలి అని. అప్పుడు ఎంతో ఆనందపడ్డారు. గత 1994లో నవంబర్ 14ని. అప్పటి నుంచి మొన్న 2022 సంవత్సరం 1వ తారీఖు 4వ నెల ఆ వేళ అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులు ఒక 6 నెలల్లోనే కేసేసుకోవాలని, 6 నెలల్లో కేసేసుకోవడం అనేటువంటి చాలా కష్టమైన పని. ఎందుకంటే బాధితులు, దెబ్బలు తగిన వాళ్ళు హాస్పిటల్లో ఉండడం, ఆ హాస్పిటల్ మందులకు డబ్బులతో సమకూర్చుకోవడం, ఈ కోర్టులో కేసుల కోసం వాళ్ళకి ఆలోచన కూడా రాదు ఆ టైంకి. అందుకోసం అదేవిధంగా ఇంటి యజమాని తర్వాత బ్రెడ్ విన్నర్ని కోల్పోయినప్పుడు వాళ్ళు ఆ బాధలోంచి బయటికి రావడానికి కూడా 6 నెలల్లో పూర్తవదు. కాబట్టి ఈ 6 నెలల లిమిటేషన్ ఇంకొక 6 నెలల్లో పెంచి ఆ రోడ్డు ప్రమాద బాధితులు కూడా న్యాయం చేసేలాగా మోడీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి అందరికీ, ప్రజలందరికీ ఉండేలాగా, ఉపయోగపడేలాగా ఆ చట్టాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టిన మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.